అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 16 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత గురించి చెప్పుకోవాలండి. ఈ రాశి వారు అంటేనే ఒక ప్రత్యేకత గల వ్యక్తులని చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులు చాలా మంచివారు, మంచి మనస్తత్వం గలవారు, అలాగే లోతైన తత్వం కలిగి ఉంటారు. నిండు కుండలాంటి జీవితము వీరి సొంతమండి. అఖండ ఐశ్వర్యము, సిద్ధి, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడు ఉండాలని కూడా మేము కోరుకుంటుంటాము. కానీ గత కొంతకాలంగా వీరు పడుతున్న కష్టాలు కాదు, శ్రమలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎంతో మంచి మనసుకైనా 10 మందికి సహాయం చేయడం తపన ఈ రాశి వారికి ఎక్కువ ఉంటుంది. ఇక మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోవట్లేదండి. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు. చేసిన మేలును ఎప్పుడు మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు ఉన్నారు. సొంత వాళ్ళ చేతిలోనే మోసపోయారు, అవమానాలు కూడా పడ్డారు. కానీ రేపటి రోజున మీ జీవితంలో జరిగే మార్పుల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అంటే ఏది కూడా ఊరికే రాదు కదా. అందరూ కష్టపడాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేయడంలో వీరు ఎల్లప్పుడూ కూడా ముందుంటారు. వీరి ఆలోచన విధానము ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది. వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటుందండి. ఇక ఈ రాశి వారు ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారు. వీరి దృష్టి ఎప్పుడు భవిష్యత్తు మీదే ఉంటుంది. రేపటి ప్రపంచంలో ఎలా చేయాలో, రేపటి మీ భవిష్యత్తు ఏమిటో ఇక రేపటి రోజు వీరు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. రేపటి రోజు ముందే ఉంటారు. వీరి ఆలోచనలు, వీరి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. డబ్బులు, ఆస్తులు కంటే మానవ సంబంధాలకు, ఆదర్శాలకు ఎక్కువ విలువిస్తూ ఉంటారు. పైకి ఎంతో స్నేహంగా సరదా కనిపించిన ఈ రాశివారు తమ నిజమైన భావోద్వేగాలు అంతగా బయటపెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఎంతో లోతైన మనస్తత్వం ఉన్నా కూడా నవ్వుతూ దాచేస్తూ ఉంటారు. ఇక మీ మనసు అనేది ఎప్పుడు కూడా అండి ఒక రకంగా చెప్పాలంటే కనుక వెనలాంటిది. రేపటి రోజున మీకు సంపద అంటే అత్యధికంగా మీకు ధన సంపద కలగబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా ధన సంపాదన వల్ల అన్ని రకాల కూడా మీకు లక్ష్మి అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుందండి. రేపటి రోజున మీరు చేసే ఏదైనా సరే అన్ని రకాల కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీరు నమ్మకంతో ఎవరికైనా అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకపోయినా కూడా మీరు బాధపడరండి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి అనే ఆలోచనతోటే మీరు ఎక్కువ ఉంటూ ఉంటారు కాబట్టి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీరు చాలా వరకు కూడా మిమ్మల్ని పెట్టిన అదే మూసుకుపోయినటువంటి బాధలన్నీ కూడా తెరుచుకొని మీకు రేపటి రోజున అన్ని రకాల కూడా అధిక మొత్తంలో మీ యొక్క సొమ్ము అనేది మరలా మీ చేతికి అందుతుంది. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనం మీ చేతికైతే తప్పకుండా వస్తుందండి. కోట్ల ఖజానాను అందించబోయేటువంటి విలువైనటువంటి సంపద మీకు తప్పకుండా అందుకోబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఒక దివ్యమైన పరిహారం చేయడం వల్ల, నమ్మకంతో ఆలోచించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును మీరు గమనిస్తారు. మూసిపోయిన ధన ద్వారాలు అన్నీ కూడా మరలా మీకు తెరుచుకుంటాయి. ఈ పరిహారం కోసము మీరు వెళ్ళవలసింది ఎక్కడికి కాదండి, మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి. దేవాలయం ప్రాంగణంలో బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుందండి కదా. ఆ రావి చెట్టు ఉంటే మీకు కోట్ల ఖజానా లభించబోయే కల్పవృక్షం అని చెప్పుకోవాలండి. ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి ముందుగా మీరు. రావి చెట్టు సామాన్యమైన చెట్టు అయితే కాదండి, దేవతా వృక్షం అంటారు. రావి చెట్టు అంటే సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క స్వరూపం రావి చెట్టు. రావి చెట్టు వేలలో బ్రహ్మదేవుడు, కాండలో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటారని మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అందుకే రావి చెట్టుకు ప్రదర్శన చేయకండి. మీ కష్టాలు, అనుకూలతలు, రాబోయే సమస్యలు త్రిమూర్తులకు ప్రదర్శన చేసినప్పుడు పుణ్య ఫలితాల రూపంలో కష్టాలకు చెక్ పెట్టొచ్చు అనమాట. అంతేకాకుండా
రేపటి రోజున రావి చెట్టు పితృదేవతలకు కూడా ఇష్టమైందండి. రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉందని పురాణాలు చెప్తూ ఉంటాయి. అలాగే అందుకే ఈ చెట్టు దగ్గర రేపటి రోజున ఆలస్యం లేకుండా ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయండి. ఇక మీరు ఈ వీడియో కానీ మీకు కంటపడిందంటే నిజంగా మీ అదృష్టం చెప్పుకోవాలండి. ఈ చిన్న పరిహారం చేయాలని భగవంతుడే మా నోటి ద్వారా మీకు తెలియజెప్తాడని మీరు అనుకోవచ్చు. మీరు తప్పకుండా కూడా భావించండి. రేపటి రోజున ఆదివారం తిథి నాడు ఇలా చేయండి. ఒకవేళ చేయలేకపోతే ఆదివారం నాడు, శనివారం నాడు లేదా సోమవారం నాడు ఈ రోజుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ రేపటి రోజున వీలైతే మాత్రము చేయండి. రేపటి రోజున ఉదయాన్నే చక్కగా నిద్రలేచి తలస్నానం చేసుకొని శుభప్రదమైన వస్త్రాలు ధరించండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శుభకార్యానికి నలుపు రంగును మాత్రం ఉపయోగించకూడదు. మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకొని రేపటి రోజున చక్కగా కూడా మనసును శుద్ధిగా ఉంచుకోండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మనం దైవం చేసే పూజ కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి మనము ఆ నీటిని కలుపుకోవాలి. మీతో పాటు ఒక మట్టి ప్రమిద, 12 ఒత్తులు, నువ్వుల నూనె కానీ అగ్గిపెట్టును తీసుకొని ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళండి. అక్కడ ముందుగా చెట్టుకి మనసులో నమస్కారం చేసుకొని తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయండి. ఇలా చేయడం వల్ల వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈ ఒత్తులంటే 12 ఒత్తులు మీ జాతకంలోని 12 రాసులను, 12 స్థానాలను ప్రతీక. ఈ దీపం వెలిగించడం వలన జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుని మీరు 2 చేతులతో నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపమా, ఇంతకాలము నేను పడ్డ కష్టాలకు నీకు తెలియని కావు నాకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించంటూ మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి. మీరు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా, నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకున్నట్లయితే మీకు చదువుల గురించి కానీ, ఉద్యోగ సంతానం కానీ, మీ మనసులో ఉన్న భారం ఏదైనా కానీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీరు తప్పకుండా ఆలకిస్తారు. రేపటి రోజున ఆలస్యం చేయకుండా ఇలా చేయండి. అలాగే 11 ప్రదర్శనలు కూడా చేసుకోవాలి. ఇలా ప్రదర్శన చేసుకునేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మాత్రము జపించుకొని, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం కాబట్టి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీరు మార్పులు వచ్చాక మాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మీకు మానసిక ప్రశాంతత అయితే చక్కగా వస్తుందండి. అనారోగ్య సమస్యలను దూరమైపోతాయి. ఇంకా ఇంట్లో కుటుంబ వాతావరణం ఆనందంగా నెలకొంటుంది. ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా రేపటి రోజున ఒక విషయం గురించి చెప్పుకోవాలండి. రేపటి రోజున అనుకునే చోట నుండి మీకు ధన సహాయం కూడా వస్తుంది. ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ శత్రులు మీ మిత్రులుగా మారిపోతారు. మీ మీద ఉన్న నరదిష్టి, నరఘోష, చెడు ప్రయోగాలన్నీ కూడా రేపటి రోజున చేయడం వల్ల తొలగిపోయి సమయం సానుకూలంగా మారిపోతుంది. అఖండ దీపం యొక్క శక్తితో అన్నీ భస్మైపోతాయి. మీ చుట్టూ ఒక దేవుని కవచం ఏర్పడుతుంది. దైవానుగ్రహం కోసమే కదండి నిత్యం మనం కష్టపడుతూ ఉంటాము. రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఇలా చేయడం వలన మీకు దైవం అంటే ఆ భగవంతుని యొక్క కవచ రక్షణ మీ చుట్టూ ఏర్పడుతుంది. ఇక ఈ పరిహారాన్ని ఒకసారి చేస్తే సరిపోదండి. వీలైనప్పుడల్లా కనీసం నెలకు ఒకసారైనా మేము చెప్పినట్లు ఈ అఖండ దీపాన్ని వెలిగించి రావి చెట్టు ప్రదర్శన చేయడం ద్వారా మీ కండకాలు కూడా మంచిది. ఇక ఎంతో నమ్మకంతో శ్రద్ధ చేస్తే నమ్మకంగా అయితే త్వరగా గొప్ప ఫలితాలు పొందుతారు. కొంతమందికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చండి. ఇంకొంతమందికి కొంచెం సమయం పట్టొచ్చు. ఇదంతా జాతక రీత్యా మీ జాతకలో ఉన్న కర్మఫలాలను కానీ నిరుత్సాహపడద్దు. ముఖ్యంగా నమ్మకంగా కోల్పోకుండా మీరు ఈ పరిహారం కొనసాగించండి. ఖచ్చితంగా మీరైతే మీ జీవితంలో మార్పును చూస్తారండి. సంవత్సరం తిరిగే లోపే కోటీసులు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన వస్తువు అయినా, సుఖ సంతోషాలైనా, గౌరవ మర్యాదలైనా పొంది ఉన్నత జీవితాన్ని గడపతానంతలో ఎటువంటి సందేహం అయితే లేదు. చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు. మీకు అండగా నిలుస్తాడు. ఈ రాశివారు సహజంగానే తెలివైన వారు, దైవభక్తి కలవారు. కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధ వలన గొప్ప అవకాశాలు కోల్పోతూ ఉంటారు. అయితే రేపటి రోజున మాత్రము మీ జీవితంలో ఈ అక్షరం అన్న వ్యక్తితోటి మీకు ప్రమాదం అయితే పొంచి ఉందండి. ఇది భగవంతుని యొక్క పరీక్షా సమయంగా చెప్పొచ్చు. ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం కాదండి. రేపటి రోజున టీ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి అంటే అందరూ కాదండి. కొంతమంది మాత్రమే. ఇంతకుముందు మీ జీవితంలో ఈ అక్షరం అనే శత్రువులు ఉంటారు కదా, ఎవరైతే ఇంతకు ముందే గొడవపడి మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉండొచ్చు. మరి అటువంటి సందర్భాలు రేపటి రోజు కూడా ఎదురు కాబోతున్నాయి.
అటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవద్దు. వారి మాటలు పట్టించుకోవద్దు. ఎంత మనసుకు తీసుకోవాల్సిన సమస్య అయినా కూడా రేపటి రోజున భగవంతుడిపై భారం వేయండి. మీరు రేపటి రోజున వారిని చూస్తారు. వారు మీకు తారసపడతారు. మీ ముందు నిలబడి గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ మీరు భగవంతుడిపై భారం వేసి ఒక అడుగు వెనక్కి వేసి పక్కకు తప్పుకోండి. వారి ఆలోచన మొత్తం కూడా మారిపోతుంది. వారి ఆలోచన అంతా మీ యొక్క చేసిన పని మీదే ఉంటుంది. తప్పితే చేయాలండి అనే గొడవ గురించి కానీ, చేయాలనుకున్న పని గురించి కానీ ఆలోచించడం మానేస్తారు. అంతే వారికి బుద్ధి చెప్పినట్లుగా అవుతుందండి. మీరు బుద్ధి చెప్పాల్సిన తగాదాకు వెళ్ళొద్దు. కొన్నిసార్లు మౌనమే ఎంతో శ్రేష్టమైన పరిష్కారం. ఒకవేళ మీరు వారికి బుద్ధి చెప్పని ప్రయత్నించిన తర్వాత మీరు బాధపడతారు. మీ మనసు బాధపడుతుంది. గందరగోళ స్థితికి వెళ్తుంది. రేపటి రోజున అదే ధ్యాస ఉంటుంది. మీ పనులు పక్కన పెట్టి అదే ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు మొదలవుతాయి. వారి వల్ల మీకు జరిగేది అనేక రకమైన నష్టం కూడా ఉండొచ్చు. కావున తప్పకుండా వారికి అంటే టీ అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి మీరు రేపటి రోజున దూరంగా జరగండి, దూరంగా ఉండండి. మీ గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. పక్కకి వెళ్ళిపోండి. అన్ని విధాలు కూడా మీకు కలిసి వస్తుంది. అలాగే రేపటి రోజున వ్యాపారంలో కానీ, ఇంకా వృత్తి వ్యాపారంలో కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. అన్ని విధాలుగా అంటే జీవితం రేపటి రోజు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని రేపటి రోజు మాత్రం మీరు కోరుకోండి. అలాంటి గొడవలకి ఏమైనా సరే దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.